బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శరత్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. డ్రగ్స్ వల్ల తన ఫ్రెండ్ చనిపోయాడని శరత్ వీడియో చేశారు. శరత్ వైజాగ్లో ఉండి వీడియో రిలీజ్ చేయడంతో కలకలం రేగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖలో ఎంత దారుణం జరిగిందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. విశాఖలో ఇంత దారుణం జరిగిందా అని చెప్పి ఇప్పుడు అనుమానాలకు బలం చేకూర్చేలా అతగాడి వ్యాఖ్యలు ఉన్నాయి. వైజాగ్లోనే జరిగిందా లేకపోతే ఇంకెక్కడైనా జరిగిందా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. కొన్ని గంటల్లోనే ఇంకో వీడియో రిలీజ్ చేశాడు శరత్. తన ఫ్రెండ్ విదేశాల్లో చనిపోయాడంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఆయన డ్రగ్స్ తీసుకుని ఫ్రెండ్ చనిపోయిన మాట నిజమే, కానీ అది ఇండియాలో కాదు వేరే దేశంలో అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. డ్రగ్స్ వల్ల మృతి చెందడంతో అవేర్నెస్ కోసం వీడియో చేశారంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు శరత్ వీడియోలపై గందరగోళం నెలకొంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా గత కొన్ని గంటలుగా ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శరత్ వివాదంలో చిక్కుకున్నారా? దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విజువల్స్ని గురించి మాట్లాడుకునే సందర్భం డ్రగ్స్ వల్ల తన ఫ్రెండ్ చనిపోయాడంటూ శరత్ వీడియో రిలీజ్ చేశారు. శరత్ వైజాగ్లో ఉండి వీడియో రిలీజ్ చేయడంతో కలకలం రేగింది. విశాఖలో ఇంత దారుణం జరిగిందా అని చెప్పి అనుమానాలకు బలం చేకూరింది. మరీ ముఖ్యంగా అతగాడి వ్యాఖ్యలు వైజాగ్లోనే జరిగిందా లేకపోతే ఇంకెక్కడైనా జరిగిందా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. కొన్ని గంటల్లోనే అయితే ఈ కమెంట్ చేసిన కొన్ని గంటల్లోనే శరత్ ఇంకొక వీడియో రిలీజ్ చేయడం అది ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. తన ఫ్రెండ్ విదేశాల్లో చనిపోయాడంటూ చెప్పుకొచ్చాడు శరత్. డ్రగ్స్ తీసుకొని ఫ్రెండ్ చనిపోయిన మాట నిజమే అంటూ చెప్పుకొచ్చాడు, కానీ అది ఇండియాలో కాదు వేరే కంట్రీలో అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. డ్రగ్స్ వల్ల మృతి చెందడంతో అవేర్నెస్ కోసం వీడియో చేశారంటూ ఈ అంశానికి సంబంధించి మాట్లాడాడు శరత్. శరత్ వీడియోపై ఇప్పుడు గందరగోళం నెలకొంది. అసలు ఇంతకీ నిన్న శరత్ అనేది ఏంటి, ఈరోజు అన్న స్టేట్మెంట్ ఏంటి ఒకసారి చూద్దాం. హాయ్ అండి, ఐ వాంట్ టు షేర్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. కొన్ని నెలల క్రితం నాకు తెలిసిన ఒక వ్యక్తి చనిపోయాడండి. అతని ఏజ్ 30-35 అలా ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పేసి మాకు చెప్పారు. కానీ నిన్న తెలిసింది నాకు అసలు ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు అన్నది. ఆ ముందు రోజు నైట్ ఒక పార్టీకి వెళ్ళాడంట. ఆ పార్టీలో డ్రగ్స్ అవుట్ డోస్ అయ్యాయి. అంటే తనకు అలవాటు ఉందో నాకు తెలియదు, బహుశా ఫస్ట్ టైం అయి ఉండొచ్చు అది. తను హ్యాండిల్ చేసుకోలేకపోయాడు. ఇంటికి వెళ్ళడం కూడా ఇబ్బంది పడితే ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి డ్రాప్ చేశారు. కొంతసేపు పడుకొని తన రెగ్యులర్ లైఫ్కి వచ్చేసాడు, వర్క్ వచ్చేసాడు. అండ్ సడన్గా కొలాప్స్ అయిపోయాడు, స్పాట్లో చనిపోయాడు, కార్డియాక్ అరెస్ట్ అయ్యి. చాలామంది అనుకుంటాం డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోవు, ఏం పర్వాలేదు అని. ఎస్, డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోతాయండి. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. నాకు చాలా బాధ వేసింది, అందుకే నేను చెప్పాలనుకున్నాను ఇది. ఓకే, లెట్స్ సే నో టు డ్రగ్స్. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలవాటు ఉంది, ఎవరైనా చేద్దాం అనుకుంటున్నారంటే ప్లీజ్ ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. హలో అండి, నిన్న ఒక వీడియో పెట్టాను డ్రగ్స్ గురించి, ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి. దాని తర్వాత నాకు చాలామంది ఫోన్స్ మెసేజెస్ చేస్తున్నారు, ఎవరు ఈ వ్యక్తి అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ మా ఫ్యామిలీలో రీసెంట్గా ఒకరు చనిపోయారు, ఫ్రెండ్స్లో ఇంకోటి చనిపోయారు. సో వీళ్ళంతా ఎవరా అని చెప్పేసి సస్పిషియస్ అయిపోతున్నారు. ఇది జరిగింది ఇండియాలో కాదండి, అవుట్ సైడ్ ఇండియాలో జరిగింది. కాకపోతే డ్రగ్స్ వల్ల జరిగింది కాబట్టి కొంచెం బాధేసి ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయవచ్చు కదా అని ఉద్దేశంతో చెప్పాను. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇదైతే మన భారతదేశంలో జరగలేదు. థ్యాంక్ యూ. రైట్, అది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు నిన్న మాట్లాడిన వీడియోకి. అండ్ ఈ రోజు వీడియోలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు శరత్. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఎటువంటి విచారణ జరుగుతుంది? శరత్ స్టేట్మెంట్స్ ఏమైనా ఇంటెన్షనలా అన్ఇంటెన్షనలా? పోలీసులు ఏమంటున్నారు? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రామచంద్రరావు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామచంద్రరావు, అసలు ఇంతకీ ఏం జరిగింది? నిన్న ఇచ్చిన స్టేట్మెంట్కి ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్కి కాస్త డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారా లేకపోతే ఆ అంశానికి సంబంధించి శరత్ మీద ప్రెషర్ ఉందా సోషల్ మీడియా నుంచి? సచిన్, మీరు ఎలాంటి అనుమానం పడుతున్నారో అదే ఇప్పుడు అందరూ కూడా అనుమానం పడుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ గా ఇటీవల కాలం ఉంటాయి, దాదాపు ఏడాదిలోగానే ఈ శరత్ నిషా అంటూ వారు వేరు వీడియోలు వైరల్ చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. అయితే వారు ఒక రకంగా ఒక జోకులు ఎలాంటి అంశాలతోనే ఉన్న పరిస్థితి. అయితే ఊహించిన విధంగా అతను ఒక రోజు క్రితం ఈ రకంగా డ్రగ్స్ వాడొద్దు, మీరు ఆ వీడియో కూడా పూర్తిగా చదివారు, చూశారు. అందులో తన స్నేహితుడు పార్టీకి వెళ్ళి చనిపోయారు, డ్రగ్స్ వినియోగించినట్టు ఆ తర్వాత తెలిసింది. అంటే వాస్తవానికి అతను చెప్పేటప్పుడే విదేశాల్లో ఉన్న స్నేహితుడు అనే చెప్పినట్లయితే ఈ అంశం ఇంత వివాదాస్పదం అయ్యే అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు కూడా అతను వీడియో మార్చి చెప్పి ఇప్పుడు మొబైల్
ఇంటర్నెట్ లో వైరల్ చేసినప్పుడు కూడా ప్రజలు పూర్తిగా విశ్వసించే పరిస్థితులు లేరు. నిజానికి ఎవరైనా స్నేహితుడు విదేశాల్లో కావచ్చు లేకపోతే స్వదేశంలో చనిపోయినట్లయితే ఇప్పుడు ఇంత వివాదంగా నెటిజన్లు విమర్శలు చేస్తున్న దశలో ఖచ్చితంగా శరత్ ఆ వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడిప్పుడే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు చాలా రేటింగ్ కోసం లేక చాలా ఎక్కువగా చర్చనీయాంశంగా మారాలన్న దశలో కూడా ఈ రకంగా కొన్ని వీడియోస్ చేయడం అట్లాగా వివాదాస్పదం అవడం కూడా మీరు చూశారు, మనం చూస్తూనే ఉన్నాం. అయితే డ్రగ్స్ వినియోగం అన్నది ఇప్పుడు ఒక నగరానికి సంబంధించిన అంశం. ఈ నగర ప్రతిష్టకు కూడా భంగం కలిగించే అంశంగానే ప్రజలు భావిస్తున్నారు. అయితే యాదృచ్ఛికంగా కావచ్చు, ఉద్దేశపూర్వకంగా కావచ్చు, లేక తెలియక చేయొచ్చు. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు నెటిజన్లతో పాటు విశాఖవాసులు కూడా ఈ అంశంపై ఒక క్లారిటీ ఆశిస్తున్నారు. నిజంగా శరత్ చెప్పినట్టు నిజమైతే పలానా స్నేహితుడు పలానా ప్రాంతంలో చనిపోయినట్టు నిర్దిష్టంగా చెప్పాలి. కానీ అది చెప్పకుండా వాస్తవానికి అది వివాదాస్పదం అవడంతో మరొక వీడియో ఈ రోజు ఆయన విడుదల చేసిన పరిస్థితి. అట్లాగే శరత్ ఇప్పుడు చూస్తే ఉదయం మధ్యాహ్నం వరకు కొంతవరకు ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నాడు. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ కాంటాక్ట్ లో కూడా లేని పరిస్థితి. ఇదంతా కూడా చూస్తే వివాదంలోకి వెళ్ళానన్న భయంతో కావచ్చు, లేక ఒక ఆసక్తికరంగా చేసిన ఇంటర్నెట్ ఈ రీల్ వ్యవహారం ఒక వివాదం కావడంతో దూరంగా ఉండాలన్న భావంతో అతను ఉండే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ విశాఖ నగరంలో డ్రగ్స్ వ్యవహారం అంటే విశాఖ నగరంలో అంత డ్రగ్స్ లేనప్పుడు కూడా అప్పుడప్పుడు జరిగే అంశం కూడా తీవ్రంగా చర్చించుకున్నాం. ఎందుకంటే విశాఖ నగరం అనేది ప్రపంచ దేశంలో ఒక ప్రశాంత నగరం అని ఎవరైనా సిటీ ఆఫ్ డెస్టినీగా ఆఖరి జీవితం హాయిగా గడపడానికి విశాఖ నగరం రావాలని చాలా మంది భావిస్తారు. కాబట్టి ఎలాంటి సున్నిత అంశం అయినప్పుడు కూడా విశాఖ వాసులు అలాగే ఉత్తరాంధ్ర వాసులు కాస్త సీరియస్ గా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. అందు గురించి ఏదో డ్రగ్స్ వినియోగం అనేది ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే విశాఖ నగరంలో చాలా తక్కువ. అప్పుడప్పుడు బయటపడిన అంశాలనే ఇటు పోలీసులు కావచ్చు, ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రజలు సీరియస్ గా భావిస్తుంటారు. అట్లాంటప్పుడు ఈ శరత్ చెప్పిన మాటల్లో ఒకసారిగా నగరవాసులతో పాటు ఈ ప్రాంతంలో అందరూ కూడా ఒకసారి ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఆ భయంతోనే తన స్నేహితుడు విదేశాల్లో చనిపోయారు అన్న విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన చెప్పిన మాటలో ఎంతవరకు వాస్తవం ఉంది అన్న అంశం కూడా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే పోలీసులు ఇంకా అతన్ని నేరుగా సంప్రదింపులు చేయట్లేదు. ఎందుకంటే దీనిపై ఇంకా లిఖిత పూర్వకమైన అంశాలు ఎవరైనా ఫిర్యాదు కూడా చేయని పరిస్థితి నేపథ్యాన ప్రస్తుతానికి ఇంటర్నల్ గా పోలీసులు ఆరా తీస్తున్నారు. అట్లాగే ఖచ్చితంగా శరత్ ఏదైతే వాస్తవం కావచ్చు అవాస్తవం కావచ్చు రెండు భిన్నమైన వీడియోస్ ఆయన విడుదల చేయడం జరిగింది. సహజంగా డ్రగ్స్ వినియోగించొద్దు, డ్రగ్స్ వల్ల నష్టం జరుగుతుందని చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లాగే జర్నలిస్టులు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు, ప్రజాప్రతినిధులు చెప్తుంటారు. కానీ ఈయన చేసిన వీడియో మాత్రం ఒక రకంగా వివాదాస్పదమైంది. ఆ వివాదాన్ని కప్పుపుచ్చుకోవడానికి మరొక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. సత్యం ఏదేమిటికి శరత్ ప్రత్యక్షంగా మీడియా కావచ్చు లేక ఇతర వర్గాలకి అతను ఏదైతే వీడియో ఇచ్చానో